హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన జ్ఞానేశ్వరి గారు అనంతపూర్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శాకాహార్యాల వల్ల ఉపయోగాలు, ఆధ్యాత్మిక సేవ వల్ల ఉపయోగాలు ఏమిటి అనే గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా గురుగారైన పితామహ పత్రిజీకి అనంతకోటి కృతజ్ఞతలు. సదానంద యోగులు గారికి, మరి జూమ్ సెషన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అనంతకోటి కృతజ్ఞతలు. కళ్ళు రెండు మూసుకుందాం, వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం, హాయిగా మన బాడీని రిలాక్స్గా కూర్చుందాం. మన సహజమైన శ్వాసని గమనిద్దాం. మనలోకి వచ్చే శ్వాసని, పోయే శ్వాసని హాయిగా మన పని ఇప్పుడు కేవలం శ్వాసని గమనించడమే. సరళమైన, సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలని హాయిగా గమనిద్దాం. ఎంతో భాగ్యము, ఎంతో మహావరం మనకి. మన శ్వాసతో, మన గురువుతో మనముందాం. 2 నిమిషాలు.
ఓకే మాస్టర్స్, మన 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మన అరచేతుల వైపు చూసుకుంటూ మెల్లిగా కళ్ళు ఓపెన్ చేద్దాం. మనం చేసిన ధ్యానానికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. అదే మేడం, నేను 2012లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. రావడం ఎలా వచ్చినా అంటే, ఓ ఫణిభూషణ్ రెడ్డి అనే అబ్బాయి అమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాడు. ఆ అబ్బాయి ద్వారా మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. అప్పుడు నా పరిస్థితి ఒక చేతిలో కత్తి మాత్రం లేదనమాట. సయాటిక్ ప్రాబ్లము, ఓవర్ బ్లీడింగు, మానసికంగా ఒత్తిడి, ఆహ్, ఆహ్, అన ఆహ్, అంటే అనవసరమైన భయాలతోటి చానా, అంటే మానసికంగా, శారీరకంగా చాలా డిస్టర్బెన్స్‌లో ఉన్నాను. అయితే ఇవన్నీ ఈ ధ్యానం ద్వారా వస్తాయా? లేదా? అనేది నాకు అంత తెలీదు గానీ, ధ్యానం అంటే బాగా ఇంట్రెస్ట్ అనిపిచ్చింది. ధ్యానం అయితే చాలా ఇంట్రెస్ట్, అంటే మనసుకు తాకిందనమాట. ధ్యానం అంటే చానా నచ్చింది ఫస్టు. అప్పుడు నేను కళ్ళు మూసుకుంటే ఒక 2 నిమిషాలు కూడా కూర్చోలేని స్థితి. అసలు నిలబడలేను, కూర్చోలేను. నా కాళ్ళు కూడా నేను నీట్‌గా చాపుకోలేని పరిస్థితి. ఎవరైనా నాకు హెల్ప్ కావాల. అలాంటి పరిస్థితిలో నుంచి ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే పరిచయం అయిందో, ఆ క్షణం నుంచినే ఈ ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు, సేవ, ధ్యానం బాగా గంటలు గంటలు సాధన చేయడము, ఇవన్నీ ఒక్కటేసారిగా నేను స్టార్ట్ చేసినాననమాట. ఎప్పుడైతే ధ్యానంలోకి అడుగుపెట్టినానో, అందరికీ ధ్యానం పరిచయం చేయడము, సాధన బాగా పెరగడము, ఈ ర్యాలీలో పాల్గొనడం. అనంతపురంలో మా ఇంట్లోనే కొత్తగా ఇల్లు కట్టినాం మేము. అప్పుడు స్టార్టింగ్ ఇంకా అనంతపురంలో ఎక్కడ ర్యాలీ జరగలేదనమాట. అప్పుడు మా ఇంట్లోనే స్టార్ట్ చేసిండేది ర్యాలీ ఓపెనింగ్‌కి. అసలు ఆ ర్యాలీ నిజంగా వండర్‌ఫుల్. ఎందుకంటే ఆ ఇల్లు గూడా మాకు ధ్యానంలోకి పరిచయం అయినప్పుడు, నా అలాంటి పరిస్థితిలోను ఎవరు మనకేం పెద్దగా చెప్పలే. అంటే ర్యాలీలు చేయాలా, ధ్యాన ప్రచారం చేయాలా అని స్టార్టింగ్‌లో ఏమి ఎవరు చెప్పరు. అంటే మామూలు క్లాసుల్లో చెప్తాంటారు. అది ఎవరి ఆత్మ ఉన్నతి కొద్దీ వాళ్ళు డిసైడ్ అయితారనమాట. అలా నాకు స్టార్టింగ్‌లోనే నా ఆత్మకు కనెక్ట్ అయిపోయింది. ఈ ధ్యాన ప్రచారం గాని, ఈ సేవ గాని నాకు తెలియకోకుండా ఎవరేం చెప్పలేదు. నేనే ఇన్వాల్వ్ అయిపోయినాననమాట. అప్పుడు ఇల్లు రావడం గూడా మహా అద్భుతం అనిపిచ్చింది. అయితే మాకు డబ్బు పరంగా ఆహ్, ప్రస్తుతానికి డబ్బుకు కొంచెం ఇబ్బంది ఉన్నిండేది. అప్పుడు ఏం చేసినానంటే, గురువుగారి ఫోటో తీసుకొని పోయి, ఆ ప్లేస్‌లో 2 సెంట్ల స్థలంలో ఫోటో పెట్టేసి, ఈ భూమాతని పర్మిషన్ తీసుకున్నా. "అమ్మ, మేము ఇక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నాము. నువ్వు మళ్ళా పర్మిషన్ ఇవ్వమ్మా" అని ఒక గంట మెడిటేషన్ చేసి వచ్చినాము. అయిన తర్వాత ఇంక స్టార్ట్ అయిందనమాట. అయిన తర్వాత అప్పుడు ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు అమౌంట్ లేదు. పక్కన ఒక 50,000 అప్పు చేసి ఇల్లు స్టార్ట్ చేసినాము. పునాదంతా అయిపోయింది. అప్పుడు నీళ్లు గూడా లేవనమాట. ఊర్లో పబ్లిక్ నీళ్ళే మాకు వదలలేదు. బోరేమో ఏపిలేదు. అయితే ఆ సంపు తీసి పెట్టినాము. అప్పుడు ఏం చేసినానంటే, మనకు మెడిటేషన్ వల్ల అన్నీ వస్తాయనేది ఎక్కడో ఇన్నా. అది ప్రతిసారి ఏం గుర్తుకు రావు. ఆ సమయం, సందర్భం బట్టి మనకు ఇనింటే ఖచ్చితంగా ఆ సమయానికి అనుగుణంగా మనకు ఆ ఆలోచనొస్తుందనమాట. అప్పుడు ఏం చేసినానంటే, "గంగామాత ఎక్కడుండావో పరవళ్ళు తొక్కుంటూ రావాలమ్మా" అని అడిగినాను. ఆ రోజు సంపు నిండింది. ఈ రోజు వరకు నాన్ స్టాప్ పబ్లిక్ నీళ్ళే. హ్మ్. ఊర్లో 10 రోజులు నీళ్ళు రాలేదన్నా గూడా మన సంపులో నీళ్ళు ఫుల్లుగుంటాయి. అంటే ఈ మెడిటేషన్ పవర్‌ఫుల్ అనేది మన ప్రత్యేకత ఏమి ఉండదు. ఎలాంటి వాళ్ళకైనా ఈ మెడిటేషన్ అనేది అత్యద్భుతమైన రిజల్ట్ ఇస్తుందనేది నేను అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కటి రిజల్ట్ పొందినవే అనమాట. అలా ఇల్లు రెడీ అయిన తర్వాత గురువుగారు మన ఇంటికి గూడా వచ్చినాడనమాట. నేనేం పిలవలేదు. మనము అంటే ఎప్పుడైతే మనము నిస్వార్థంగా సేవ పత్రి చేస్తామో. సార్, పత్రిజీ సారేనా? గురువుగారే మేడం. ఆ! ఆ పేరు చెప్పండి. అవును. గురువుగారు పితామహ పత్రిజీ గారు. ఒకసారి నేను అంటే మా ఊరికి రండి అని ఎప్పుడో కలిసినప్పుడు అన్నాననమాట. అంటే అప్పుడు ఆయనే వేరే ఊరికి వస్తా అంటే దారి మధ్యలోనే వేరే వాళ్ళకి ఫోను జేసి, మేడం మీ ఇంటికొస్తున్నానని ఫోను జేసినాడనమాట.
అసలు ఆ ఇల్లు కట్టినప్పుడు ఎలా స్టార్ట్ చేసినానంటే, ఇల్లు ఎప్పుడే పునాది కాటి నుంచి స్టార్టింగ్ పూజ అప్పటి నుంచి భూమి పూజ అంతా ఒక గంట ధ్యానం చేసినాను. భూమి పర్మిషన్ అడిగేదానికి. అయిన తర్వాత ఎన్ ఏమంటే ఆశ్చర్యము 3 నెలలకు మొత్తం ఇల్లంతా ఓపెనింగ్ అయిపోయింది. ప్రతి క్షణము ధ్యానం చేసినాం. అక్కడ పబ్లిక్ పక్కన ఈ ఇదే బ్యాంక్ ఉంది. అంతా చూసేవాళ్ళు పెట్టేవాళ్ళు. అంటే అప్పుడు ఇంకా 13 సంవత్సరాల కిందట అంత ధ్యానం పరిచయం లేదు కదా. అంటే ఏంది ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటుంది అంటారనేది కూడా నాకు ఇంకా అది మైండ్ లో నుంచి పోయిందనమాట. అంటే ఎవరి కోసమో కాదు, మన కోసము అని ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానో ప్రతి ఇసుక రేణువు కూడా గంగామాతకి, ఇసుక రేణువులకి, ఆడ సిమెంట్‌కి, ఆడేమేమి అవసరమైతుందో ఇంటికి అన్నిటికి కృతజ్ఞతలు చెప్పుకుంటా, ఎక్కడి నుంచి రావాలో మాకేమీ తెలీదు ప్రకృతి మాత, నువ్వే తెప్పించు అని జెప్పేసి అంటే నాకు తెలిసిండే జ్ఞానంలో నేను అవన్నీ అడుక్కుంటా, అనుకుంటా నా మైండ్‌లో నేను ఇలా ధ్యానం చేసేదాన్ని. ప్రతిరోజు నా పని అయిపోతానే పోయి ఆడ బేల్దారుల పనులు ప్రతి మన పనేమి ధ్యానం జేయడము. అలా చేయడం వల్ల 4 నెలల లోపలనే ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది. అసలు ఆశ్చర్యము. ఊర్లోన ఆశ్చర్యము. మాకు ఆశ్చర్యమే. అవి డబ్బులు మా దగ్గర 50,000 అప్పు చేసి పెట్టినామా, అది మళ్ళా ఇంకొక ప్లేస్ అమ్మడు పోయి అది వచ్చేసి గురువుగారు రావడము. గురువుగారు అంతా ఇల్లంతా శోధిచ్చినాడనమాట. ప్రతి మూలకు పోయి అసలు చాలా వండర్‌ఫుల్ అని చెప్పినాడు గురువుగారే. అయిన తర్వాత సారు అన్నాడంటే మనకు తెలుస్తుంది. మళ్ళా అది నిజంగా ఉందా అనేకి కొన్ని వందల మంది ఆ ఇంట్లోకొచ్చి అసలు దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇంత ప్రశాంతంగా ఉంది. ఇదేదో చూస్తే ఒక వైభోగం మాదిరుంది అని వందల మంది అన్నారు. ఎందుకంటే రోడ్డు పక్కనే మనకు బ్యాంకు పక్కనేను. అట్లా ఎంతో మంది ఆ ఇల్లు ఎంతో 70,00,000, 80,00,000 పెట్టినోళ్ళు గూడా, మీ ఇల్లంత అందంగా మా ఇల్లు లేదే అని ఎంతో మంది నాతోని చెప్పినారనమాట. అంటే దీని నా ప్రత్యేకత ఏమీ లేదు. ఆ మెడిటేషన్ ప్రత్యేకత అనేది అది. అయిన తర్వాత ఓపెనింగ్ రోజు మా ఆయన గూడా బాపన స్వామిని పిలుసుకొద్దామనేసి పెద్ద లిస్ట్ రాపిచ్చేసినాం. బాపన స్వాములు చెప్తారు గదా! ఏమేమి గావాలా అవన్నీ. మా ఆయనకి అనిపించిందంట, ఈ ధ్యానంలోకొచ్చి మళ్ళా ఎందుకు పోవాలా ఎనిక్కి అని ఇంగ రేపు బాపన స్వామి వద్దు, ఏమీ వద్దు. మనకు ధ్యానమే చాలు అనేసి బాపన స్వామిని గూడా పిలిచలే. అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఇసుక పడితే గూడా కింద రాలకోకున్నంత జనము ఇంటి నిండా మొత్తం 2 బెడ్‌రూముల్లోను, హాల్‌లోను, కిచెన్‌లోను మొత్తం ఫుల్ అయిపోయినారు. మొత్తం ఓన్లీ మెడిటేషన్ అఖండ ధ్యానం జరిగింది. అయిన తర్వాత మళ్ళా శాకాహార ర్యాలీ ఓపెనింగ్ పిలిస్తే మనం చూసుకోవాలి గదా! వచ్చినోళ్ళని. అవంతా నాకు సంబంధం లేదని మాస్టర్‌లకు అప్పచెప్పేసి, నేను మా ఆయన ర్యాలీలో పాల్గొన్నాము. అక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినారో నాకు తెలీదు గానీ, అసలు మాస్టర్స్ వడ్డిచ్చే వాళ్ళెవరో మనకసలు తెలీదు. కొత్త వాళ్ళే అంతా. వాళ్ళకు వచ్చే అరేంజ్‌మెంట్ అన్నీ వాళ్ళే జూసుకున్నారు. అంటే మనం ఏదైతే ర్యాలీలో పాల్గొన్నానో మిగతాదంతా నాకు సంబంధం లేకోకుండా మాస్టర్సే జూసుకున్నారు నాది. అసలు వండర్‌ఫుల్. అసలు మా ఆడబిడ్డ వాళ్ళైతే నోర్రేసుకొని అసలు ఇంత ఎలా జరుగుతాందని వాళ్ళిద్దరు కూర్చొని అలా చూసుకుంటున్నారనమాట. ఎంత ఆశ్చర్యం అంటే మేడం అట్లా ర్యాలీలో ఆ రోజు ర్యాలీ స్టార్ట్ చేసినాము. అసలు అది ఎంత వైభోగంగా అంటే ఊర్లో గూడా ఆశ్చర్యం పడినారు. ఏది అంటే డబ్బులు లేవంటున్నారు. వచ్చినోళ్ళకంతా ఇంత భోజనాలు ఇవన్నీ ఎలా జరుగుతుండాయి. ఆ! ఎంత ఆశ్చర్యం అంటే చాలా ఆనందం అనిపిచ్చేసింది. అంటే ర్యాలీ అనడం వల్ల నిజంగా చాలా వండర్‌ఫుల్ అనేది ఎక్స్‌పీరియన్స్ పొందితేనే మేడం అర్థమయ్యేది. లేదంటే చెప్పడం వల్ల ఏముంటుంది అనుకుంటాం. ఈ ధ్యానం గాని అంతే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అది మన అనుభూతి, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఇవన్నీ మనకు మాత్రం తెలుస్తాయి. పక్కనోళ్ళకి తెలీదు. ఈ ఈ ర్యాలీలో గూడా అంతే. ర్యాలీ పెట్టియడం గాని, పాల్గొనడం గాని చేస్తే
మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఓన్‌గా తెలుస్తుంది మేడం. ఎన్ని మిరాకిల్స్, ఎన్ని అద్భుతాలసలు, ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మనము అనుకుంటాం గదా! సంచిత కర్మ అనేది గూడా మనము అది క్లియర్ జేసుకోవాలంటే మటుకు ఖచ్చితంగా ర్యాలీలు చేయాల్సిందే. ర్యాలీల్లో పాల్గొనాల్సిందే. ఆ! శాకాహారం గురించి గూడా విస్తృతంగా చెప్పాల్సిందే మేడం. ఎందుకంటే, మనకు ధర్మం తెలిసిన తర్వాత నోరిప్పకపోతే, మనము అధర్మం జేసిన వాళ్ళకన్నా గూడా ఎక్కువ మనమే నష్టపెడతామని. అసలు గీతలో గూడా ఇదే చెప్తున్నారు మేడం. ఎప్పుడైతే ధర్మం తెలిసి గూడా చెప్పకపోతే, ఎక్కువ నష్టం మనమే జేసేది భూమి మీద. నోరు ఇప్పాల తెలిసింటే నోరిప్పాల్సిందే. మనము నిజంగా మేడం నాకైతే ఎక్స్‌పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. ఈ కుంటి సాకులనేది చానా మనకలవాటయిపోయినాయి మేడం. సొంతం పనికైతే ఏమైనా చేసుకుంటుండాము. మనకు బాగలేదన్నా ఏమనుకున్నా గూడా మన ఇంట్లో పనులైతే గాని ఏదో అగసాట్ల పడి చేసుకుంటున్నాము. అదే ఇది లోక కళ్యాణం అంటే ఇది వేరేది అనుకుంటున్నాం. వేరేది కానే గాదు మేడం. ఆత్మ అనేది సర్వాంతర్యామి అంటున్నాం గదా! మనము ఇంకా మనసుతో ఉన్నాం గాబట్టి అవతల వేరు, మనం వేరు అనుకుంటున్నాము. ఎప్పుడైతే లేదు నేను ఆత్మ స్వరూపాన్ని ఎక్స్‌పీరియన్స్ వచ్చిందిరా అంటే మనం ఉండలేం మేడం. ఇంట్లో మాత్రం ఉండలేం. ఎందుకంటే ప్రచారం కంపల్సరీ ఈ ఆత్మ చేపిస్తుంది. ఎందుకంటే ఆ స్థితిలో ఉంటే కంపల్సరీ నడుస్తాం అంతే. బాగా లేకపోయినా శరీరంతో సంబంధం లేదు. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్ అది. బ్లీడింగ్ మేడం ఎట్లా అంతా గొర్రి గొంతు కోస్తే ఎలా పోతుందో, అలా పోయినా గాని నేను ధ్యాన ప్రచారము ఆపలే. నడవలేని స్థితి. కాళ్ళు ఒక్కొక్క కాలు ఇంతింతలా ఉండిండేది. అయినా నాకు శరీరానికి సంబంధమే లేదు. నడుములు ఇంగ కట్టి పట్టుకొని నడసాల. అసలు ఈ ధ్యాన ప్రచారం అంటే నేను మైమర్చిపోయేదాన్ని. ఇంటికాడుంటే ఎప్పుడు ఆ నొప్పి, ఈ నొప్పి అనుకుంటుంటే ధ్యాన ప్రచారం అంటే మా పిల్లలు బాగా గమనించినారు. ఎప్పుడు ఇంట్లో నొప్పులు అనుకోకుండా ఉండాలంటే ఎప్పుడు మా మమ్మీని ధ్యాన ప్రచారం అంటే చాలు ఇంగెప్పుడు హ్యాపీగా ఉంటుందనేవాళ్ళు. అంటే చూడు శరీరాన్ని మర్చిపోతాం. అంతవరకు అంత ప్రాబ్లమ్స్ అనిపిచ్చేటివి గూడా, ఎప్పుడైతే ధ్యాన ప్రచారానికి వెళ్తామో ప్రాబ్లమ్సే ఉండవు. ఎందుకంటే దాంతో మమేకమైపోతాం. ఆత్మస్థితికి అది. ధ్యాన ప్రచారం అంటే ఏదో గాదు. అది ఆత్మస్థితి. ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ఈ శరీరాన్ని మనం పట్టించుకోగలం. పట్టించుకోము గూడా. అలా దా శాకాహార ర్యాలీలు ఇంకా ఎక్కడ 41 డేస్ పెడతాం మేడం స్టార్టింగు. పక్కన పల్లెల్లోను. అసలు పక్కన పల్లెల వల్లనే నాకుండే చూడు ఫస్టు స్టార్టింగ్‌లో నుంచి విపరీతమైన భయం మేడం. బయటికి పోవాలంటే భయము. ఎవ్వరు లేనిదే నేను అడుగు గూడా పెట్టలేను బయటికి. అలాంటిది ఈ నేను స్కూటీ గూడా నేర్చుకున్నాను. మా అబ్బాయి స్కూటీ నేర్పించినాడు. దాని ద్వారా నేను ప్రతి పల్లెకి పోయి 41 డేస్ పెట్టి అయిన తర్వాత మళ్ళా శాకాహార ర్యాలీ పెడతాను. ర్యాలీలో అది ఇంగ చెప్పనలివి గాదు. ఆ ఆనందము. మేము స్టార్టింగ్ నుంచి మేడం నేనెప్పుడు ముందుకు పోతానో మిగతా లేడీస్ అంతా గూడా ముందుకొస్తారు. అందరూ డాన్స్‌లేయడమే. అంటే ఇది శాకాహారం తీసుకుంటే ఇంత వైభోగంగా ఉంటుందని చెప్పకనే చెబుతున్నట్లనమాట ఈ కార్యక్రమంలో. అలా ఎన్నో కార్యక్రమాలు ఒకసారి ఏమైందంటే శాకాహార ర్యాలీ స్టార్ట్ చేసినాను. మళ్ళీ అంటే ఫస్ట్ ఓపెనింగ్ రోజు అయిపోయింది. బ్రహ్మాండంగా జరిగింది. అసలు అనంతపురంలో వాళ్ళంతా వచ్చేసినారు. శాకాహార ర్యాలీ అంటే చాలా మందికి చాలా ఇంట్రెస్ట్. వచ్చేసినారు. పాల్గొనే చానా ఆనందంగా ఫీల్ అయినారనమాట. మళ్ళీ ఇంకోసారి ర్యాలీ మా ఊర్లోనే రాప్తాల్లో పెట్టించినాను. అప్పుడు అంటే ఎవరో మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళుండాల మేడం. లేకపోతే మనమే మామూలోళ్ళం గాదు. అన్నీ ఉంటే బాగా కదలకుండా ఉంటాము. మా ఆయన కొంచెము డిస్టర్బ్ జేసేవాడు. అంటే ఎదుగుదలకనేది ఎవరో ఒకరు చెయ్యాల. ఎక్కడైతే మనము వాళ్ళ మాట ఇనగలుగుతాం వాళ్ళే డిస్టర్బ్ జేస్తారనమాట. అలా మా ఆయన కొంచెం అమౌంటు చూసుకోవాలి గదా! మనం గూడా. కొంచెం తగ్గించుకో. నేను చెయ్యొద్దని జెప్పను. చెయ్యి. కొంచెం చూసుకో అనేవాడు. కొంచెం అర్థమైంది. ఈడేం జూసుకుండేదేం లేదు. మనం పోతాంటే నేచరే జూసుకుంటుందనేది నా విశ్వాసము. అలా మా ఆయన ఎక్కడో వేరే ఊరికెళ్ళిపోయినాడు. ఏదో వర్క్ మీద. మా ఆయన లేడు గదా! ఇంకోసారి ర్యాలీ చేద్దామని స్టార్ట్ చేసినాను.
అయిన తర్వాత పొద్దున్నే ర్యాలీ స్టార్ట్ చేయాల నైట్ దిగినాడు. ఇంగా నేను చెప్పలేదు. అసలింగ ఆ రోజు ఎట్లా ఉందంటే, "నీకేమన్నా బుద్ధుందా? నీకు సంసారం కాపాడుతాందా? ఆ! అని నీకెంత జెప్పినా అర్థం జేసుకోవా?" అని జెప్పేసి మా పుట్టినింటి వాళ్ళని, మా తమ్ముడిని, మా అమ్మని పిల్లంపిచ్చినాడు. పిల్లంపిస్తే వాళ్ళు గూడా "కొంచెం చూసుకొని పోమ్మా! మరీ అతిగా పోవద్దు" అని. నాకైతే అనిపియలే. చెయ్యాల ఇప్పుడు దొరికింది. ఇది గూడా సద్వినియోగం జేసుకోకుంటే ఇంగెప్పుడు? ఇంకో క్షణం ఉంటామో లేదో తెలీదు. అసలు నేను బతుకుతానో లేదని నాకే తెలీదు. హ్మ్. అలాంటి పరిస్థితిలో ధ్యానం పరిచయమైంది. ఇంగ ఆరోగ్యము కుదుట పడతాంది. ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంగెప్పుడు? అన్నీ బాగున్నప్పుడు చేయపో అంటే ఎవరు చేయలేం మేడం. మనసు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయాల. లేకపోతే మనం అనుకుంటాం గానీ, అది బాగైతే అదొత్తే, ఇదొత్తే యాదొచ్చినా ఏమి చేయలేం మేడం. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయాలనేది నా ఎక్స్‌పీరియన్స్ మేడం. అది శరీరము సహకరిస్తుంది, అన్నీ సహకరిస్తాయి. డబ్బులనుకుంటాము, డబ్బులు వస్తాయి. కార్యక్రమం ఒకటే స్టార్ట్ జేయాల. అప్పుడు నా దగ్గర గూడా ఏం లేదనమాట. నా దగ్గర అమౌంట్ అయితే జీరో. అయినా శాకాహార ర్యాలీ స్టార్ట్ చేసినాను. ఆ ర్యాలీ స్టార్ట్ చేసుంటే ఎవరిని నమ్ముకోను మేడం ఫస్టు. ఎంతోమంది మనకు రాప్తాల్లో మాస్టర్స్ ఉన్నారు. ఫస్టు పరిచయం చేస్తా మేడం ఇలా ర్యాలీ చేయాలనుకుంటే వాళ్ళు గూడా ఓకే అంటారు. మెయిన్ బాధ్యత ఎవరైతే ముందుకు పడతారో వాళ్ళకే ఉంటుంది మేడం. వాళ్ళు రాలేదే మనం పట్టుకున్నాం గదా! అని ఎవరి మీద నిందలెయ్యగూడదు గూడా. అట్లా నైట్‌కి నైటే నేను పక్కనోళ్ళతో నా ఫ్రెండు రాజీ అని ఆ అమ్మాయి హోటలుంది. వాళ్ళ ఇంటి ద్వారా నేను ఈ పెద్ద స్టవ్ తెచ్చుకోవడము, పెద్ద గిన్నెలన్నీ నెత్తిన పెట్టుకొని రోడ్లోనే బజార్‌లో అందరూ నా వైపు చూసేవాళ్ళనమాట. ఈమె ఒకటే ఏంది ఇట్లా చేస్తాంది అని. అట్లా ఎత్తుకొనొచ్చేసి మా ఇంటికాడ ముందుగానే సాయంత్రమే సిద్ధం చేసుకునేది. అప్పుడు మా ఆయన సాయంత్రానికొచ్చినాడు. ఇంక బాగా గొడవయింది. మా అమ్మ వాళ్ళతో గూడా చెప్పిచ్చినాడు. ఇంక సరేలే అనేసి నేను గమ్మునుండా. పొద్దున్నే, పొద్దున్నే మళ్ళా ఆయన అందరికన్నా ముందు వంటలన్నీ రెడీ జేసి శాకాహార ర్యాలీలో ముందు పాల్గొనడము. ఆ! అంటే మనం ఆఖరి క్షణం వరకు ప్రకృతి పరీక్ష పెడతానే ఉంటుంది మేడం. మనము చిన్న చిన్న పరీక్షలు పెట్టుకోకుండా ఏది పాస్ గాలేం. మనం అనుకుంటాము లాగుతున్నారేమో అనుకుంటున్నాము. మన పరీక్ష అనేది మనకు తెలుసల్లా ఫస్ట్. మనము భయం ఉంటుంది మేడం. ముఖ్యంగా లేడీస్‌కి ఎక్కువ భయం. ఆ భయం వల్లనే మనము ఎక్కువ ముందరకు అడుగేయలేకపోతాం. మనకెందే శక్తి, నాలెడ్జి ఎంత ఉపయోగపడుతుందో మేడం అసలు. ఎంతుందో మనకు అనంతమైన శక్తి ఉంది, సహనం ఉంది, ఓపికుంది. ఇవన్నీ ఉపయోగపడాలంటే మనం ఒక అడుగు ముందుకేయాలి. ముందుకేయకపోతే యాడేసిన గొంగలి ఆడే ఉంటుంది. అందుకని నా ఎక్స్‌పీరియన్స్ అయితే ప్రతి క్షణము నాకు ఎనకల అంటే డిస్టర్బ్ అయితానే ఉంటుంది. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా. అయినా నేను దాన్ని లెక్క చేయకోకుండా ముందుకు పోతంటే మళ్ళా అంతా తిరిగి మళ్ళా ముందరికొచ్చేస్తుంది. ఆహా! నాకప్పుడు ఓన్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఆహా! ప్రకృతి పరీక్ష ఈడెవ్వరు ఎనికి బీకరు. పీకినట్టు అనిపిస్తారంతే. ఎవరు పీకరు. మనకు స్వతహాగా ఒక అడుగు ముందుకేసుకుంటా పోవాలి. అప్పుడు ఒక్కడుగేస్తే 1000 అడుగులేస్తాది అనేది ఎంత వాస్తవం అంటే అనుభవపూర్వకంగా నాకర్థమైంది మేడం. అట్లా ఎన్నో ర్యాలీలో పాల్గొనడము, శాకాహార ర్యాలీలు సొంతంగా ఎన్నో పెట్టడము. ఆ ర్యాలీల్లో ప్రతి ర్యాలీలో గూడా మేము ఫుల్లు డాన్సులేస్తాం. ఎందుకంటే ఆ ఎనర్జీ మనం ఎయలేం మేడం. మామూలుగా ఊరినే చిన్న స్టెప్ ఎయాలన్నా గూడా ఎయలేము. ఆ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే నా వాయిస్ మేమెక్కువ నేను స్లోగన్స్ ఎక్కువ పలుకుతా అంటాను మేడం. ఆ స్లోగన్స్ పలికేటప్పుడు నా వాయిసే మారిపోతుంది. అంటే అంత స్ట్రాంగ్‌గా వస్తుందట్లే. నా వాయిస్ కానే గాదది. అంటే మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయితామో మాస్టర్‌లు ఉపయోగించుకుంటారు మేడం అది. అది నాకైతే అనుభవపూర్వకంగా అర్థమైపోయింది. ఎంత మిరాకిల్స్ అసలు భూమి మీద అతి గొప్ప పని ఏమన్నా అంటే అది శాకాహార ర్యాలీనే అని జెప్తాను మేడం. మళ్ళా ర్యాలీకుండే గొప్పతనము ఎందుకంటే మేడం ఒక ప్రాణిని ఇబ్బంది పెట్టి మనం బాగుండాలంటే అది ఎప్పటికి అసంభవమే. అందుకనే మనము ఫస్టు శాకాహారులు కావాలంటే మనం శాకాహారులు మా ఫ్యామిలీ అంతా స్టార్టింగ్‌లోనే మొత్తం శాకాహార ర్యాలీ. ఒక చిన్న పాప పాట పాడడంలోనే మేము శాకాహారులం అయిపోయినాం మేడం. ఒక చిన్న పాప 6 సంవత్సరాల పాప పాట పాడింది.
ఆ పాట పాడడంలోనే మేము అంతా శాకాహారులం అయిపోయినాం. మనకెవ్వరు శాకాహారులు కండి అని గూడా చెప్పలే. మరి మా ప్రత్యేకత ఏముందో తెలీదు గానీ, మొత్తం ఫ్యామిలీ అంతా ఒక్క క్షణంలోనే ఒకే ఒక్క క్షణం. పొద్దున్నే మాంసం తెచ్చుకోవాల మాఘమాసంలో. ఆ క్షణంలోనే వద్దనుకున్నాం. అంతే తెల్లమైతే సుద్దా ఒక్కటేసారి వద్దనుకున్నామనమాట. ఇంకా ఇలా ర్యాలీలు చేయడం వల్ల లాభాలైతే అనేకం మేడం అనంతము. అది ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ ద్వారానే మనం పొందుతాం. ఎప్పుడైతే చూడండి కావాలంటే కొన్ని ఎన్నో ఇప్పుడైతే ప్రతి నెలలో గూడా ర్యాలీలు జరుగుతానే ఉన్నాయి. మీరు 2, 3 ర్యాలీ‌లకి పోయి చూడండి. ఆ ప్రత్యేకత ఎంతోమంది కొంతమందికి కనపడతాయి. కొంతమందికి కనపడకోకుండా జరుగుతాంటాయి. మనం అవి గుర్తించకపోవచ్చు. కొంతమందికి భౌతికంగా కనపడవచ్చు. ఈ 100% దీంట్లో అద్భుతాలైతే ఉన్నాయి మేడం. అది నా ఎక్స్‌పీరియన్స్. ఇంకా నాకు మెడిటేషన్ ద్వారా ఎన్ని మిరాకిల్స్ అంటే, ఇంకా నేను గూడా అట్లానే జేసినాను మేడం. మనం ఎప్పుడైతే గూడా పని ఏదైతే బలంగా జేస్తామో, అంతే బలంగా మనకు వస్తాయి. మనము దీంట్లోకొచ్చినాక ఆ మేడం వాళ్ళకి అన్నీ జరుగుతుండాయి. ఈ మేడం వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయంటే, ఏ మేడంకి ఏది జరగదు. చేస్తేనే వస్తుంది. మన మనసు ప్రేరేపిస్తా ఉంటుంది. మనము వాళ్ళకి చూడండి గురువుగారున్నప్పుడు గూడా అంతే. మనం అనుకుంటాము గురువుగారు వాళ్ళని మాట్లాడిస్తున్నాడు, ఈళ్ళని మాట్లాడిస్తున్నాడు. ఏం మాట్లాడీడు. ఎవరు ఎంత జేసింటే అంత ఖచ్చితంగా ఇత్తాడు. రూ. 10 పని జేసింటే రూ. 10 ఇచ్చేస్తాడు. రూ. 1000 పని జేస్తే రూ. 1000 ఇచ్చేస్తాడు. రూ. 1000 పని జేసి రూ. 10 ఏమి ఇవ్వడు. మనం రూ. 10 పని జేసి రూ. 1000 ఇమ్మన్నా కూడా ఇవ్వడు. ఎందుకంటే గురువు అందరిని సమానంగా చూస్తాడనేది గూడా అంతే వాస్తవం మేడం. ఎందుకంటే గురువుగారు నేనైతే ఎప్పుడు అది నా పని. నేనింట్లో ఎలా ప్రవర్తిస్తానో, నాకు జ్వరమొచ్చినా మనం లేడీస్ గాబట్టి నేనెక్కువ చెప్పగలుగుతున్నాను. ఇంట్లో జ్వరమొచ్చినా గాని మనము రెస్ట్ ఏం తీసుకోం. కనీసము వంటన్నా చేస్తాం. చూసుకుంటా ఉండలేం. ఎందుకంటే జెంట్స్ ఏమైతారంటే ఆకలైతే అన్నం పెట్టకురా అని అడుగుతారు. వాళ్ళకి నచ్చితేనే నచ్చకపోయి ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే బయటికెళ్ళిపోతారు. మనమేం అట్లా ఉండం. జ్వరమొచ్చినా గాని మన పని మనం కరెక్ట్‌గా చేసి పెడతాం. మనకెందుకంటే అంత బాధ్యత ఉంది గాబట్టి. అలా అంతే బాధ్యతతో మనం ఎప్పుడైతే ఈ ధ్యాన ప్రచారానికో, లోక కళ్యాణానికి, ఈ ధ్యాన జగత్‌కి, పిరమిడ్ జగత్‌కి ఉపయోగపడతామో మేడం, మనము అత్యద్భుతంగా మనం బాగుపడతాం ఫస్ట్. మనం అనుకుంటున్నాం గానీ, ఎవరు ధ్యాన ప్రచారం 10 మందిని ఎవ్వరిని ఏం మార్చలేం. మనకు వాళ్ళు గొప్ప అవకాశం ఇస్తన్నారు. ఈ ధ్యాన ప్రచారానికి. ఇంగా బాగా అనిపిస్తాంది మేడం. మొన్న గూడా తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో 6 గంటలు ధ్యానం మేడం. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఎంత మిరాకిల్స్ అసలు. ఆడ చూస్తాంటే ఎవరు భూమి మీద నడిచినట్లు అనిపియలే. ఒక ఎనర్జీసే నడిపిస్తన్నాయి. ఎందుకంటే ఆడుండే ఏడుకొండలవాడు, గురువుగారు, ఎంతోమంది మాస్టర్స్ అంత వేల మంది గమనిస్తన్నాను. ఫస్ట్ అంత వేల మందికి అకామిడేషన్ ఎట్లా జరిగింది? స్టార్టింగ్‌లో కొంతమంది కొంచెం ఇబ్బంది అనిపించింది గానీ, లాస్ట్‌కి మళ్ళా 10 గంటలకు 11 గంటలకంతా నీట్‌గా సెట్ అయిపోయినాయి. అంటే చిన్నవి మేడం అవి మనము చెప్పలేం గానీ, చిన్నవి ఇప్పుడు అకామిడేషన్ ఫ్రీ అని జెప్పినారు అనే వాళ్ళకి. అక్కడ పోయినంక ఫ్రీ దొరకలేదు మేడం. అది అసలు మనము ఎదుర్కోవాల్సిందది. ఇప్పుడు ప్రతి ఒక్కరము ధ్యానే గదా! మళ్ళా వాళ్ళ మీద నిందలేసేకి లేదు. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి అది చూస్తాంటే అందరిని నేనైతే గమనిస్తున్నా. ఇంత అద్భుతంగా ఎలా జరుగుతాంది. అది ఒక ఎనర్జీస్ అనేది మేడం భూమి మీద నడిచినట్లు నాకు కనపడలే ఎవరు గూడా. 3 గంటలు అయిపోతానే టిఫిన్‌కి పోయేతాను. అంత వేల మంది అప్పటికప్పుడు అది మనకేం కడతాలా ఏమన్నా ముందు నుంచి ప్లానింగ్ అనేది. అప్పటికప్పుడు ఉండేది గూడా అది చెప్తాను లేదా ఒక ఎనర్జీసే నడిపిస్తాంది మేడం. అసలు 10 ఇప్పుడు 6 గంటల నుంచి 9 వరకు మెడిటేషను. అయితానే మళ్ళీ టిఫిన్ అయిపోతానే మడసంగొచ్చి మళ్ళీ క్లాసుల్లో. ఎప్పుడైపోతుందో సమయం మళ్ళా అదలకే మళ్ళీ 3 గంటలకి స్టార్ట్ మెడిటేషను. మళ్ళీ 7 గంటల వరకు. అసలు ఎప్పుడైపోతాంది? అసలు 7 రోజులు ఎట్లా క్షణాల్లో జరిగిపోయినాయి మేడం. ప్రతి ఒక్కరి ఎక్స్‌పీరియన్స్ గూడా ఇదే జరిగింది మేడం. చాలా మందికి. అంటే నేను గూడా కొంతమందిని అడిగినాను. చానా మిరాకిల్ అనిపించిందనమాట. అందుకు మేడం
ఆ యజ్ఞాల్లో పాల్గొనాలనేది సాధ్యమైనంత వరకు మేడం ఆ కంఫర్ట్ ఉందా? లేదా? ఇవన్నీ జూసుకుంటే మనం మిస్ అయిపోతాం మేడం ఫస్ట్. మనము చాలా మంది అదే జూస్తారు. ఆ బాత్రూమ్‌లు సరిగ్గా లేవు, పడుకుండేకి లేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. మనము ఎప్పుడైతే ఎవరినో నమ్ముకోకూడదు మేడం ఫస్టు. నేచర్‌కమ్మ ప్రకృతి మాత నేను యజ్ఞానికి పోతున్నాను అని చెప్పేస్తే, మనకు ఖచ్చితంగా కంఫర్టబుల్ ఉంటుంది మేడం. మన పరిస్థితి ప్రకృతికి తెలుసు. మనం ఏమి ఆడికి పోతే ఉండదేమో, ఉండదేమో అంటే మనకి అన్నీ ఉన్నాయి. మనకు మనకు మాత్రం డిస్టర్బ్ అయితుంది. మనం ఏమి లేదు. ఎట్లన్నా ఉన్ని నేను పోవల్ల, ఎట్లున్నా నేను అడ్జస్ట్ అయితానంటే మనకన్నీ వస్తాయి. నేనైతే 2012 నుంచి మేడం కడతాల్లో ఇప్పటి వరకు ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు పాల్గొంటా. ఇప్పటి వరకు. ఎప్పుడు ఒక్కరోజు ఫస్ట్ సారి ఏమైందంటే 2012లో స్టార్టింగ్ మేము ధ్యానంలోకొచ్చిండేది. లాస్ట్ రోజు ఇంగ మా ఊరోళ్ళంతా మాకప్పుడు ఇంగ రిజర్వేషన్‌లు ఇవన్నీ ఏం తెలీదు. 2 ఐచర్‌లకు మాట్లాడుకొని 80 మందిని పిలుచుకొని పోయినాను. వచ్చేటప్పుడు ఒకరోజు వాళ్ళతో పాటు పోవాలి గదా! ఒక్కరోజు ముందుగా తిరిగొస్తున్నాను. అయితే ఆ రోజు న్యూటన్ లక్ష్మి మేడము, న్యూటన్ గారు క్లాస్ చెప్తున్నారు. క్లాసు వదిలిపెట్టిరాక ఏడ్చుకుంటూ ఇంటికొచ్చిన. అప్పుడు ఫిక్స్ అయిపోయిన బుద్ధుంటే ఇంగెప్పుడే గాని మధ్యలో పోగూడదు. లాస్ట్ వరకు ఉండాలా అని గట్టి ఫిక్స్ చేసుకున్నా. అందుకనే నాకెన్ని పరిస్థితులొచ్చినా గాని ఆ టయానికి కరెక్ట్ పాల్గొంటా. అందుకని ప నిజంగా మేడం ఇది పెద్ద వరము. గురువుగారు చెప్తా ఉంటాడు గదా! అది ఎక్స్‌పీరియన్స్ మనము సార్ ఎన్ని జెప్పినా మన ఎక్స్‌పీరియన్స్ తోడైతేనే మేడం అప్పుడు మనకర్థమయ్యేది. మనం పాల్గొని చూడాల. ఎంత మిరాకిల్స్ మేడం అనుకుంటాం గానీ, ఆ ఎనర్జీస్ ఇంట్లో సాధన జేయాలంటే కొన్ని సంవత్సరాలు జరుగుతుంది మళ్ళా. అలాంటి సాధన ఎందుకు వదులుకోల్లా? ఆ ఎనర్జీస్‌కి. హ్మ్. కొన్ని కొన్ని కోట్ల మంది మాస్టర్స్ వచ్చింటారు. వేల మంది మన పిరమిడ్ మాస్టర్స్, యోగులు. వాళ్ళలో కూర్చొని జేయాలంటే మామూలు విషయం అయితే గాదు. కనీసం మనకెంత చేతనైతే అంత ధ్యానం జేసినా గాని ఊరటే మేడం. ఇట్లాంటివి మటుకు అస్సలు మిస్ చేసుకోకూడదు. మనము ఇంట్లో గంటలు గంటలు కూర్చోలేం. ఫస్ట్ స్టార్టింగ్‌లో చేస్తాం. మళ్ళీ తెలిసింది గదా! అని ఈ మనసు ప్రేరేపిస్తుంది. మళ్ళీ కొంచెం తగ్గిచ్చి మళ్ళీ చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లతోనే ఇదిగో రేపు, ఇదిగో మర్నాడని పోస్ట్‌పోన్ చేస్తా ఉంటాం. ఎప్పుడైతే అట్లా చోటికి పోతామో ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు మనకు సహనం వస్తుంది. అంటే ఇతరులు మనకన్నా ఎంత స్పీడ్‌గా ఎట్లా పోతుండారు. మనం గూడా వాళ్ళతోటి మనుషులమే. వాళ్ళెంత స్పీడ్‌గా పోతన్నారు. మనం ఎందుకు ఆగినాము? మనం వెనకాల తిరిగి చూసుకోగలుగుతాం మేడం అట్లా చోటికి పోతే లేదంటే మనం వెనక్కి చూసుకోలేము. ఆడే ఆగుతాం. ఇంత జీవితం అయిపోతా ఉంటుంది. ఇంక మనమేమో ఏమి సాధిచ్చినామంటే ఏమీ ఉండదు. అందుకనే ఈ ధ్యాన ప్రచారానికి పోవడము ఇవన్నీ చెయ్యాలా అంటే గూడా ఇట్లాంటి కార్యక్రమాలకు గూడా పోవాలి మేడం. అప్పుడు అర్థమైతుంది. ఎప్పుడూ మన కోసమే గంటలు ఏం అవసరం ఉండదు మేడం. మనం మంచి పనులు చేస్తా అంటే నీ ఇంట్లో 10 గంటలు కూర్చున్నా ఒకటే. ఒక 2 గంటలు మెడిటేషన్ బయట వాళ్ళకి చెప్పేసి, ఒక గంట కూర్చున్నా ఒకటే మేడం. మనం ఇది స్వార్థం కొద్దీ మన స్వార్థము నేను కూర్చోవాలని. మనం ఎప్పుడైతే నిస్వార్థంగా పని చేస్తామో, మన ఆ నాలెడ్జ్ గాని, ఆ సాధన గాని మన గంట లోపల మనకు ఏమేం కావాలో అదంతా వచ్చేస్తుంది. నిస్వార్థంగా అబ్బా! నాకు గొప్ప అది కూడా మెడిటేషన్ అనుకోని పోండి. చూడండి. ఆ 10 మంది వాళ్ళు ఎంత మేడం అసలు సాక్షాత్తు ఒక దేవతను గూడా అలా అంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారో లేదో తెలీదు గానీ, ఒక ధ్యానం చెప్పిన తర్వాత వాళ్ళు బాగుపడితే వాళ్ళ ఆత్మానందం జూడల్లా, మేడం మీరు చెప్పకపోతే మేమిలా ఉండేవాళ్ళం గాదు. ఇంగంతకన్నా ఇంగేముంటుంది మేడం వైభోగము? ఇళ్ళల్లేకి అసలు మీరు అడుగు పెట్టిపోదురాండి. వెయిట్ జేస్తారు మేడం. ఈటి నుంచి లైన్ గడతారు. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. మరి మనం ధ్యానమే చెప్పుకోకుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ మనం పొందుతామా?
ఇన్ని మిరాకిల్స్ మేడం వాళ్ళలో ఆ కుటుంబాల్లో మా కుటుంబం ఇప్పుడు వైభోగంగా ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఇంత వైభోగంగా ఉందంటే ఎవరో చెప్పడం వల్లనే గదా! ఫ్యామిలీ అంతా శాకాహారం అయిపోయి, ఫ్రెండ్స్ మాదిరిగా రెడీ అయిపోయినాము. ఎవరు చెప్పుకోకుంటే? ఇప్పుడు మనం గూడా నోరిప్పితేనే గదా ఇంగోరు తయారయ్యేది. మనకు అవకాశం లేకుంటే ఫోన్‌ల ద్వారా చేయొచ్చు. వీడియోస్ ద్వారా పంపియచ్చు. హ్మ్. మనకు వీలైనంత పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో బయటికి పోతే గూడా మేడం మనం అనుకుంటాం గానీ, కొన్ని కొన్ని నాకైతే ఏమీ ఇంట్లోనే ఉంటే ఏ విషయాలు తెలీదు మేడం. ఎంత సెల్లు పట్టుకున్నా గూడా ఓన్ అంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సే ఎక్స్‌పీరియన్స్. ఏ లేకుంటే మనం అంటే సెల్లులు చూస్తాంటే చేస్తాండారు అనుకుంటారు. అంటే మన లోపల ఎదురుంగా చేసినప్పుడు ఆ ప్రభావం వేరు. సెల్లులో ఎంత చూస్తా ఉంటామో అంత ప్రభావం ఉండదు. అందుకనే మనము ఈ ర్యాలీల్లో పాల్గొనడం గాని, యజ్ఞాల్లో పాల్గొనడం గాని, యాగాల్లో పాల్గొనడం గాని చాలా ముఖ్యమైన పాత్ర మేడం మనకది. అంటే ముందుకు మనము ఇంకా గొప్పగా తయారు కావడానికి. మేడం మనము ఇప్పుడు కాలం నిజంగా ఎంత అనుకూలిస్తాందంటే, మనం ఇంట్లో పెద్దగా వాషింగ్ మిషన్‌లున్నాయి. ఆ! గ్యాసుంది. గ్యాస్ కాడ మళ్ళా 4 స్టవ్వలు. ఒక స్టవ్ గూడా గాదు. హ్మ్. ఇంకా గూడా మనకింగా వీలైతే ఇంకో స్టవ్ గూడా తెచ్చుకోవచ్చు. ఇంకా ఈజీగా జేయాలంటే. మరి ఇంత ఫ్రీగా ఉన్నా గూడా మనకి ఎక్కడో సమయం లేదు. ఇంకా చేయలేను. లేదంటే నాకు మోకాలు నొప్పొస్తాంది. నాకు నడుము నొప్పుంది. నాకు అది ఉంది. నాకిదుంది. ఎవరికి మనము చెప్పుకుంటున్నాం. ఈ ఎవ్వరు నువ్వు చేయలేదనుకో నీకేమీ రాదు. నో నాలెడ్జ్. ఇప్పుడుండే సమయము ఇంకా 4 సంవత్సరాలే మేడం. 4 సంవత్సరాలే మనకు ధ్యానం చెప్పాలన్నా, ధ్యాన ప్రచారం చేయాలన్నా, మనం ఈ పీఎంసీకి డబ్బులియ్యాలన్నా ఇంక 4 సంవత్సరాలు మేడం. అవతల మనం ఇచ్చినా తీసుకునేటట్లుండరు. ఎందుకంటే అందరికి జ్ఞానం వచ్చేస్తాంది. మనం చూస్తున్నాం యూట్యూబ్‌లోనే మన పీఎంసీనే గాదు. ప్రతి ఒక్క సొసైటీ గూడా ఈ ఉన్నత వైపు తీసుకొస్తాంది మేడం. అందుకని ప్రతి ఒక్కరిలోనూ మార్పులు చాలా అద్భుతంగా జరుగుతుండాయి. మనకుండే పోస్టు మనము సద్వినియోగం జేసుకోకుంటే వేరే వాళ్ళొచ్చి ఆ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ జేసేసుకుంటారన్నమాట. అందుకని మనము, మనం ఆ పోస్ట్‌ని మిస్ చేసుకోకూడదు ఫస్ట్. ఎంత అద్భుతాలు మేడం అసలు. ఎన్ని లాభాలు. ఎప్పుడైతే ఒక స్త్రీ ఎప్పుడైతే ధ్యానం జేసి, ధ్యాన ప్రచారం చేస్తే ఇల్లంతా ఒక దివ్యంగా తయారైతుంది. అసలు మా ఇంట్లో మా పిల్లలు ఎంత అద్భుతంగా తయారైనారంటే, మా ఆయన ధ్యానం ద్వారా ఈ ఫుల్లు సపోర్టు ధ్యాన ప్రచారానికి గాని, "నువ్వెళ్ళు మేము జూసుకుంటాం" అంటారు. అసలు అంతకుముందు ధ్యానంలోకి రాకముందు చిన్న పని గూడా చేసి పెట్టేవాళ్ళు గాదు. ఇప్పుడు నువ్వు నా ఇష్టం అయిపోయింది. 24 గంటలు నా సొంతం అయిపోయింది. ఇప్పుడు జెంట్స్ వాళ్ళకు నచ్చినట్లే జేస్తారు. అట్లా మనము ధ్యానం జేస్తే గూడా మనకు నచ్చిండే పని చేయగలుగుతాం. లేదంటే మనకుండే అభద్రతా భావనతో ఒక అడుగు ఎయలేం. అందుకని ధ్యాన ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. నా ఆరోగ్యము కుదుట పడింది. నా ఈ పీఎంసీ ఛానల్ గూడా మేడం అప్పుడు నాకు తెలీదు. ఏదిస్తే అది అని మాస్టర్‌లు చెప్తుంటారా? నేనేం ధ్యానం ప్రచారం చేస్తాండాను. నాకు ఏమేం జ్ఞానం గాల్లో అదంతా వస్తుంది. మళ్ళా డబ్బులు ఇవ్వలేదు. నాకు డబ్బులు ప్రాబ్లమ్ ఉంది. అప్పుడు మా పిల్లలని అడిగినాననమాట. కొంచెం పెద్ద పిల్లలైనారు. మీరు జాబ్ తెచ్చి జాబొచ్చిన తర్వాత నేను రూ. 1,00,000 అప్పు చేస్తాను తీరుస్తారా? అంటే తీరుస్తాంలేవమ్మా అని జెప్పినారు. అయిన తర్వాత నాకు అప్పిచ్చే ఆయనకు గూడా జెప్పినా. సార్ నాకు నేనెప్పుడిస్తానో తెలీదు. నాకు అప్పిస్తారా ఒక రూ. 1,00,000 అంటే, మేడం మీకివ్వకపోతే ఎవరికిస్తాము? ఇస్తాం మేడం అని జెప్పినారు. అప్పుడు రూ. 1,00,000 అప్పు ఇచ్చి కొంచెం కడతాలకి, కొంచెం కొట్టాలకి ఈ ఈ కార్యక్రమాలకంతా ఇచ్చిన. సంవత్సరం తిరక్కనే 1,35,00,000 నాకొచ్చింది మేడం. అసలు ఆశ్చర్యము. అంటే ఏదనుకుంటే అది ఎట్లా జరుగుతాంది? 1,35,00,000 రావాలంటే మామూలు విషయమా?
అది ఎప్పుడుదో 20,00,000 10,00,000 ల్యాండ్ పోల్సింది 1,35,00,000కి వచ్చేసింది. మరి మనం అనుకుంటాము నిజంగా మేడం ఇప్పుడు ఇంగా వరము ఈ ధ్యాన ప్రచారం గూడా చేయలేకపోయిన వాళ్ళు పీఎంసీకి నెలకు రూ. 100 గాని సాలు. లాస్ట్‌కి రూ. 50 గానీలే. రోజు ఒక్క రూపాయి పక్కకు పెడదాం. చాలా వద్దు. హ్మ్. పెట్టి చూడండి. ఎందుకంటే మనము అన్నీ ఉన్నా గాని ఏది సద్వినియోగం చేసుకోకుంటే ఏమి మన వైపయితే రావు మేడం. ఏదైనా చేసింటే ఖచ్చితంగా ఒక ఇత్తనమైనా ఇత్తింటే ఒక 10 ఇత్తనాలు మళ్ళా ప్రకృతి ఇచ్చేకి మనకు ఎప్పుడైనా ఆస్కారం ఉంటుంది. ఒక ఇత్తనం గూడా నేను ఇత్తాను అంటే 10 ఇత్తనాలు ఎప్పుడు రావు మన దగ్గరికి. అందుకని మనం ఇప్పుడు చేయాల్సింది ముఖ్యమైనది పీఎంసీకి మనము తన్ మన్ ధన్ అని జెప్పినారు. రోజు మనం ఎక్కడికో ఇయ్యాలంటే ఇయలేము. రోజు ఎక్కడ చాలా చాలా అంటే ఇయలేము. రోజు పీఎంసీకని రూ. 1 తీసి పెడదాం ప్రతి ఒక్కరము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూస్తుండారు. ఎన్నో దేశాలకు గూడా మన పీఎంసీ ఛానల్ వెళ్తా ఉంది. మరి దానికి సపోర్ట్ చేయడము మనకు అదృష్టం. మహాభాగ్యం. ఇది మనకు అవకాశం దొరకడం. మనమేమి ఇంట్లో రోజేమి ఎత్తకపోయి ఏమి ఇయ్యము. రోజుకి రూపాయి పక్కకు పెడదాం. చాలా వద్దు. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇదైతే చెప్దాం మేడం. ఒకే రూపాయి. రోజుకి రూపాయి ఎక్కువొద్దు. చూడండి రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే మనం ధ్యాన ప్రచారం చేసినోళ్ళమైతాం. మళ్ళా ఈ పీఎంసీలో ధ్యానం ప్రచారం అంటే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానం 3 జరుగుతుండాయి. 3 జరిగేదేనంటే పీఎంసీ ఛానల్. రోజుకు మనం ప్రతి ఒక్కరము మేడం అందరికీ చెప్పుకుందాం. రోజుకి రూపాయే కావాలంటే ఒక గ్రూప్‌గా తయారు చేసుకొని ఎవరికి నచ్చినట్లు మేము గూడా ఇప్పుడు గ్రూప్ తయారైతున్నాము. రోజు అంటే ఏమో రోజుకొక రూపాయి ఒక అకౌంట్‌లో యేసుకొని నెలొచ్చిందంటే ఎంతైతే అంత పీఎంసీ ఛానల్‌కి పంపియడం. ఇది వండర్‌ఫుల్ అన్నమాట మేడం. ఒకాయన మొన్ననే చెప్పినాడన్నమాట. ధ్యాన మహాయజ్ఞంలో 4 సంవత్సరాలే ఇంగ ఉండేదమ్మా. ఇంకా ఆ పైన డబ్బులిచ్చినా గూడా తీసుకోరంట. ఎందుకంటే జ్ఞానం వచ్చినోళ్ళు ఇంగ కోట్లు కోట్లు ఇచ్చేస్తారు వాళ్ళంతకు అడక్కనే గూడా. ఎందుకు ఇప్పుడే జరుగుతున్నాయి అక్కడక్కడ. అప్పుడు ఇంకా జరుగుతాయన్నమాట. ఈ ఎనర్జీస్ గూడా అట్లనే ఉన్నాయి. అందుకని మనం మిస్ అయిపోయిన వాళ్ళమైతాం. మనమేం ఇప్పుడేం లక్షలు లక్షలు ఇమ్మనిలే, వేలకు వేలు ఇమ్మనిలే. రోజుకి రూపాయి చాలు. అట్లా అందరము గూడా ఈ పీఎంసీ ఛానల్‌కు ఉపయోగపడదాం. ఓ పక్కన పీఎంసీ ఛానల్‌కి ఇద్దాము. అదేం ఊరికే వృధా గాదు. అది ఎవరికో గూడా ఇయ్యము. తిరిగి మళ్ళా మనకే అది. మన కోసం మనం ఏం జేస్తున్నామనేదే ధ్యాన ప్రచారం గాని, శాకాహార ప్రచారం గాని, ధ్యాన ప్రచారం గాని ఇది ఎవ్వరి కోసమో కానే గాదు మేడం. మన కోసమే. మనకి మహాభాగ్యం ఇప్పుడు ఎదగడానికి. గొప్ప వరం. ఆ వరాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చూడండి కొద్దిగా ప్రయత్నం ఏమంటే మన మనసు ఇన్నాళ్ళు ఇట్లా అలవాటు పడిపోయింది. అట్లా అలవాటు పడాలంటే కొంచెం కష్టంగుంటుంది. ఎప్పుడైతే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి పోతాంటే అది ఇంక రోజు రోజుకు ఎలా ఉంటుందంటే ఎంత ఆనందం ఉంటుందో ఆత్మానందం. ఇంకోసారి ఏమైందంటే కడతాల్లో ప్రతి సంవత్సరము 12 రోజులు జరిగితే 12 రోజులు, 14 రోజులు జరిగితే 14 రోజులు ఉండేది. ఒక సంవత్సరం ఏమైందంటే ఎప్పుడు అంటే ఇంట్లో పరిస్థితులు ప్రభావం వల్ల గట్టి నిర్ణయాలు తీసుకుంటామనమాట. ఇంగా సమస్యలు ఇంగా తగ్గలేదు. తగ్గినట్లే ఉంటాయి. మళ్ళీ ఒకసారి పెరిగినట్లా ఉంటది. అన్నప్పుడు నేనేం చేసినానంటే అప్పుడు 14 రోజులు అస్సలు పనుకోగూడదు. ఓన్లీ సేవ అని గట్టిగా నిర్ణయించుకున్నాను. అప్పుడు బాత్రూమ్ క్లీనింగ్‌కని వెళ్ళాను మేడం. 2016 నుంచి బాత్రూమ్ క్లీనింగే నా పని. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎప్పుడైతే నేను ఫిక్స్ అయిపోయినానో బాత్రూమ్ క్లీనింగ్ జేయాలని, అప్పుడు ఆనందం మన్నాను గానీ, ఆత్మానందం అంటే ఇట్లా ఉంటుంది అని జూసిన. ఎందుకంటే మేడం, ఫస్ట్‌లో నీళ్ళు ఎక్కువ లేకపాయె మేడం. అంటే ట్యాంకులతో తెప్పిచ్చేవాళ్ళు. ఒకొక్క బేషన్ ఫుల్ అయిపోతాండే. ఎత్తు బేషన్‌లో ఒక బేషన్ ఇద్దరు, ముగ్గురు ఒక దాంట్లోకే పోయేవాళ్ళు. అట్లాంటి పరిస్థితిలో గూడా క్లీనింగ్ జరుగుతాంటే అసలు నేను ఒక బేసిన్ క్లీన్ చేసేలకే మొత్తం బేసిన్‌లన్నీ ఎవరు క్లీన్ చేస్తాండ్రో తెలీదు గానీ, మనం ఒక్కడుగే మేడం. అట్లా దాంట్లోకి ఒక్కడుగు ముందుకు పోతే ఎంత ఆ ఆనందము, ఆత్మానందం అంటే ఇలా ఉంటుందని ఓన్ ఎక్స్‌పీరియన్స్ చేసిన. అసలు కడతాల్లో స్టేజ్ మీద గురువుగారే మనకు శాల్వా కప్పినా గూడా ఆనందం రాదు మేడం. నేను బాత్రూముల దగ్గర అంత ఆనందం పొందిన.
అది నాకు ఎంత ఆనందం అంటే 14 రోజులు మేడం కింద పడుకుంటే నా శరీరం చర అనేది మేడం. పడుకుంటే. పడుకోనీయలేదు జూడు. ఫిక్స్ అయిపోయినాను గదా! గట్టిగా పనుకోగూడదు. ఓన్లీ సేవ్ అని. అట్లా నేను 3 గంటలు ఒకటే మెడిటేషన్ చేస్తా అంతే. ఇంక పడుకోలే. ఈ బాత్రూమ్ క్లీన్ జేయడం, స్వచ్ఛ భారత్. ఫస్ట్‌లో నుంచి నేను అవే మేడం ఎక్కువ చేసేది. స్వచ్ఛ భారత్ గాని, బాత్రూమ్ క్లీనింగు. మిగతా దాంట్లకి ఇంగెక్కువ అవన్నీ ఎక్కువ మంది చేస్తా అంటారు. దీనికి అవసరం అనేది నేను ఇక్కడ వెళ్తా అనేదాన్ని. అట్లా గురువుగారు ఆయన గుండెల మీద 20 నిమిషాలు అట్లా 2 సార్లు పనుకోబెట్టుకున్నారు. రియల్‌గా. అసలు అంటే ఆయనే అన్నాడు రాయలసీమ పులి అని. అంటే మన గొప్పతనం గాదు మేడం. అంటే మనం ఎప్పుడైతే ఎవరు వాళ్ళు చూత్తండారు, ఈళ్ళు చూత్తండారు గాదు. నాకు సంబంధం లేదు. ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్‌కి పోతే ఇప్పుడు లేడీస్ బాత్రూమ్‌లు 40 బాత్రూమ్‌లుంటాయి గదా మేడం ఓ సాటేను. ఆడ 11 గంటల కాడ పోతానన్నమాట. 11 గంటల కాడ అన్నీ చెక్ చేసుకొనొస్తా. చేసుకొనొస్తే కొన్ని పాపం తెలియక ఈ స్నానాల గదుల్లోనే లెట్రిన్ కూర్చోంటారు. అప్పుడు నాకనిపిస్తుంది పొద్దున్నే వస్తే బకెట్లు పెట్టి అంతా గలీజ్ అయిపోతుంది. ఎంతో మందికి డిస్టర్బెన్స్ అయితుందని నేను నీట్‌గా చాటలోకెత్తి అంతా పక్కకు పెట్టేసి నీట్‌గా క్లీన్ జేసి, లేదంటే ప్రతి స్నానాల గదుల్లోనూ షాంపూలు, జుట్టు అవన్నీ పడింటాయి గదా! అప్పుడు వర్కర్స్ గూడా చాలా తక్కువ మేడం. 2 ఏండ్లయితాంది. మనం పని తక్కువ. అంటే జస్ట్ చేపియడమేను. అంతకుముందు మేమే చేసేవాళ్ళం మేడం. ఇలా చేస్తా అంటే అప్పుడు 1 గంట కాడ, 2 గంటల కాడ స్నానం జేసి అప్పుడు మెడిటేషన్‌లో కూర్చుండేవాళ్ళం. అదంతా క్లీనింగ్ అయిన తర్వాత. అది ఆత్మకు ఉన్న ఉత్సాహము. ఎంత ఉత్సాహమో గాల్లో తేలిపోయినట్టుండేది. ఒకాయనకి కనపడినామంట. ఆ! ఆయన మాకేం పరిచయాలు గూడా లేవు. మేము కిరీటాలు పెట్టుకొని ఈ పట్టు చీరలు కట్టుకొని బాత్రూమ్ క్లీన్ చేసినట్టే కనపడినామంట. ఓకే. నిజంగా మేడం. అట్లా ప్రతి సంవత్సరం నాకాడికి పోతేనే నాకు క్లీనింగ్ ఉన్నాయా? లేదా? ఎవరు ఇబ్బంది పడకూడదనే ఆలోచనే అక్కడ పోతుంది. ఇంగట్లా భీమవరం గాదు. ఇది రాజమండ్రికి స్టార్టింగ్ అప్పుడింకా 5,000 మంది మొదలుపెట్టినారు. మేము రాత్రి 12 గంటలకు దిగినాము. దిగింతే దిగుతానే పోయి బాత్రూమ్‌లకల్లా నేను చెక్ చేద్దామని పోయినా. పోతే మేడం అప్పుడింగా చిన్న గుంత తీసినారా నీళ్ళు, బాత్రూమ్ అంతా పోయేదానికి. వాళ్ళకింక ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంతనే తెలీదు గదా! స్టార్టింగ్ గదా! ఫుల్ అయిపోయినాయి. మొత్తం పేషెంట్లు ఫుల్ అయిపోయినాయి మేడం లెట్రిన్‌తోను. ఇంత వేల మంది పొద్దున్నే ఏం జేస్తారు? హ్మ్. 3 గంటలకే లేస్తారు. ఎట్లా అని మా ఆయన్నడిగితే, మా ఆయనకి బుద్ధుందా? నీకు ఎవరినడుగుతావు ఇప్పుడు? ఇక్కడ ఎవరు నీకెవరు పరిచయం లేదు గదా! ఎవరినడుగుతావు? పడుకో అని జెప్పినాడు. అంటే నాకు మెడిటేషన్ ఉంది గదా! అప్పుడు ఓ 10 నిమిషాలు మెడిటేషన్ జేసి ప్రకృతి మాత ఇప్పుడు నేను ఎవరి దగ్గర వల్ల నాకు తెలీదు. ఎవరు యాడుండేది గూడా నాకు తెలీదు. అని ధ్యానం జేసి 10 నిమిషాలు ఒక డోర్ కొడతానే ఆయన లక్ష్మణరావు సారు కనపడినాడు. నాకు ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన డోరే నాకస్సలు తెలీదు. ఆ! తీత్తనే ఏమ్మా అంటే సారు రండి సార్ అంటే ఆయన 2 గంటల సేపు, 3 గంటల సేపు ప్రతి ఒక్కరికి ఫోను జేసి, అవి సెప్టిక్ ట్యాంకులు తెప్పిచ్చి 2, 3 గంటల సేపు మొత్తం అంతా క్లీన్ జేపిచ్చేసినాడు. పొద్దున్నే 3 గంటలకు అంతా ఫ్రెష్ అయిపోయింది. అంతా క్లీన్ అయిపోయింది. అంటే చూడండి మేడం మనకు ఎంత వరము. నాకైతే అది వరం అనిపిచ్చింది. హ్మ్. పొద్దున్నది అందరూ హాయిగా స్నానాలు చేసి వత్తంటే అదే ఆత్మానందం అంటే అదే మేడం. 10 మంది తృప్తి పడి, 10 మంది హ్యాపీగా ఉండారు అని చూడడంలోనే హ్యాపీనెస్ ఉందన్నమాట. చూసే వాళ్ళకుండదు మేడం. మనం చేసినాం గాబట్టి అప్పుడు ఆ చూపుకి వేరే వస్తుందన్నమాట. అట్లా ఏం చేసినా మేడం ఎప్పుడు మనం ఏదో కుంటి సాకులు పెట్టుకొని డ్రాప్ కాకూడదనేదే నా ఎయిమ్ మేడం. ఏదన్నా ఉన్నీలే జ్వరం రాని ఏమైతుంది? చచ్చిపోతామా? ఏం గాము. ఇగొచ్చి కాళ్ళు, మోకాళ్ళ నొప్పి నాయని, నడుముల నొప్పి నాయనీలే. మనకు చేతనైంది చేద్దాం. ఏమి హెల్ప్ అయితారు మేడం. మనకు అవి ప్రకృతి పరీక్షలు పెడతా ఉంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడు శరీరం అంతా పూర్తి బాగయ్యి, ఎప్పుడు మనం ధ్యాన ప్రచారం చేస్తాం? ఎప్పుడు మనం కర్మలు కడుక్కుండేది? రోజు రూ. 100 కూలి సంపాదిత్తంటే ఇంగెప్పుడు అప్పులు తీరుతాయి? నాకది బాగలేదు, ఇది బాగలేదంటే ఎవడు తీరుస్తాడు మనయి? ఎట్లన్నా ఉన్నిగాక అవకాశమొచ్చింది ఉపయోగించుకోవాలంతే. గొప్ప అవకాశమొచ్చింది. ఇంక 4 ఏళ్ళు పోతే ఈ అవకాశమే ఉండదు.
ఈ అవకాశం ఎవరికి చెప్తావు నువ్వు? అందరూ ధ్యానం అయిపోతది. ఎవరికి చెప్తావు? నువ్వు ఎవరో చేసి నీకు రమ్మన్నా కూడా రాదు. అది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జ్ఞానేశ్వరి గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.